హలో అండి. గుడ్ ఈవినింగ్. సో, మనకి ఇప్పుడే వచ్చినటువంటి ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, నీట్ రీ ఎగ్జామ్ గురించి మన యూనియన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒక హై లెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి దానికి ఆయన అధ్యక్షత వహించారు అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే ఈ మీటింగ్లో ఏం జరిగిందనంటే మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించి మొత్తం సెంట్రల్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్తోని ఈ ఎగ్జామ్ నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుంది, ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అండ్ మళ్ళీ రీనీట్ ఎగ్జామ్ కండక్ట్ చేసినా కూడా పేపర్ మళ్ళీ లీక్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది పర్టికులర్గా ఈ మీటింగ్లో డిస్కస్ చేసినట్టయితే తెలుస్తూ ఉంది. సో పర్టికులర్గా మనకి అసలు స్ట్రిక్ట్ విజిలెన్స్ ఎలా ఉంది అండ్ రోబస్ట్ సెక్యూరిటీ టు ఎన్ష్యూర్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్ ఫేర్ కండక్ట్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది దీని మీద చాలా హై లెవెల్ కమిటీ మీటింగ్ అయితే జరిగిందనమాట. సో ఇందులో మనకి హయ్యర్ అఫీషియల్స్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ డీజీ ఆఫ్ ఎన్టీఏ, ఓకే, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్టీఏ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. సో వాళ్ళు ఈ ప్రిపరేషన్స్ మీద ఎలా ఉన్నాయి ఏంటి ఏర్పాట్లు అనేది కూడా దీంట్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. టు ఐడెంటిఫై అండ్ అడ్రస్ పొటెన్షియల్ వల్నరబిలిటీస్, ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే వాటిని క్లియర్గా సార్ట్అవుట్ చేసుకుందామని చెప్పేసి మాట్లాడారు. సో దీంతో పాటు ఇంకొక సపరేట్ మీటింగ్లో మెటా అండ్ గూగుల్ అండ్ టెలిగ్రామ్ వీళ్ళతోని కూడా ఈ టీమ్స్తోని కూడా మీటింగ్ జరగడం అంటే కండక్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఇది ఒక సపరేట్ మీటింగ్ అనమాట. సో దాంట్లో ఏంటంటే ఈ ఫాల్స్ మిస్ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ రిలేటెడ్, సో అవి అంటే ఎక్కువగా ఈ సోషల్ మీడియా ద్వారా షేర్ అవుతున్నాయి. చాలామందికి రీచ్ అవుతున్నాయి ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్, అండ్ ఇట్లాంటి జరగకుండా మీరు జాగ్రత్తలు తీసుకోండి అని పర్టికులర్గా ఈ టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా ఎక్కువగా ఇలాంటివి జరుగుతున్నట్లు ఆయన ఆందోళన వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. సో దీనికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. సో ఇప్పుడైతే పిల్లలంతా కూడా ప్రిపరేషన్లోనే ఉన్నారు. సో పేరెంట్స్ చూస్తుంటారు కాబట్టి వీడియోస్, వాళ్ళ కోసం ఒక ఇన్ఫర్మేషన్ ఏదొచ్చినా కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.